హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ సిలబస్ని తెలుగులో అనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి నిన్న డిఎస్సి సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ సిలబస్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వడం జరిగింది. సో మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ కొంతమంది ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మనకి నేను ఇచ్చిన సిలబస్ని తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ కంటెంట్ వరకు ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అర్థం చేసుకోండి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం కూడా నేను పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి మీరు ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ని విజిట్ చేయండి. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియోస్ని కూడా విజిట్ చేయండి. మీ ప్రిపరేషన్లో చాలా వరకు కూడా ఆ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అయితే మరి ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. నేను మీకు ఇక్కడ ఓన్లీ మెయిన్ హెడ్డింగే చదివి వినిపిస్తాను. దాంట్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇప్పుడు ప్రతి టాపిక్ చదువుతూ కూర్చుంటే వీడియో అనేది ల్యాగ్ అవుతుంది. అసలే మనకి డిఎస్సికి ఇచ్చిన చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో మనం ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే మనకి టైం అనేది ఇంకా కిల్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. సో మీరు ప్రతి అంశాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ టాపిక్ అంకగణితం. అంకగణితంలో ఉన్న సబ్ టాపిక్స్ అయితే ఇవి. మనకి అంకగణితం అంటే అర్థమెటిక్, మనకి ఇది 6th to 10th లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ అంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఉన్న సబ్ టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనకి రేఖాగణితం. రేఖాగణితం అంటే జామెట్రీ, అంటే మనకి స్కూల్ లెవెల్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇచ్చింది మనకి స్కూల్ లెవెల్. నెక్స్ట్ క్షేత్రగణితం అంటే మెన్సురేషన్. మెన్సురేషన్లో టాపిక్స్ ఇవి. మెన్సురేషన్ కూడా మనకి 6th to 10th లెవెల్. నెక్స్ట్ మనకి బీజగణితం ఆల్జిబ్రా. ఆల్జిబ్రాలు చూసుకున్నట్టయితే మనకి 5E వరకు మనకి 10th లెవెల్. ఓకే, 5F కూడా 10th లెవెల్. నెక్స్ట్ ప్రమేయాలు అంటే ఫంక్షన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 1Aలో ఉంటుంది. గణితానుగమనం 1A. మాత్రికలు అంటే మ్యాట్రిసెస్ 1Aలో ఉంటుంది. సంకీర్ణ సంఖ్యలు వచ్చేసినప్పటికి మనకి 2Aలో ఉంటుంది. డి మోవియర్ సిద్ధాంతం కూడా 2A. సమీకరణవాదం అంటే థియరీ ఆఫ్ నెంబర్స్, సో ఇది కూడా మనకి 2Aలో ఉంటుంది. ద్విపద సిద్ధాంతం కూడా 2A. పాక్షిక భిన్నాలు అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇది కూడా మ్యాథమెటిక్స్ 2Aలో. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A 1A కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్జిబ్రాలో. ఓకే, నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం అంటే స్టాటిస్టిక్స్. మనకి 6A అండ్ 6B ఇవి రెండు కూడా మనకి 10th లెవెల్లో ఉంటుంది. మనకి 6th C వచ్చేసినప్పటికి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2Aలో ఉంటుంది ఆ టాపిక్ అండి. ఓకే, నెక్స్ట్ సంభావ్యత మనకి 10th లెవెల్లో ఉన్న సంభావ్యతతో పాటు ఇంటర్మీడియట్లో ఉన్న సంభావ్యత. అదేవిధంగా మనకి యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యత విభజనలు అంటే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని సెకండ్ ఇయర్ 2Aలో ఉంటాయి. ఆ టాపిక్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వైశ్లేషిక రేఖాగణితం. వైశ్లేషిక రేఖాగణితం అనేది మనకి స్కూల్ లెవెల్లో 9th 10thలో ఉంటుంది. మనకి ఇంటర్మీడియట్లో చూసుకున్నట్టయితే 1B 2Bలో వస్తుంది. సో 8th A వచ్చేసినప్పటికీ 10th లెవెల్లో 9th లెవెల్. బిందు పదం అంటే లాకస్. అక్ష పరివర్తనం అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సరళ రేఖలు అంటే స్ట్రైట్ లైన్స్. సరళ రేఖ యుగ్మాలు అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. 3 పరిమాణ నిరూపకాలు అంటే 3D. దిక్ కొసైన్లు ఇది 1Bలో ఉంటాయి. ఇక్కడి దాకా నేను చెప్పినవన్నీ కూడా 1B. సమతలం కూడా 1B. సో ఇక్కడ దాకా మనకి 1Bలో కోఆర్డినేట్ జామెట్రీ. సో నెక్స్ట్ వృత్తాలు, వృత్త సరళులు అంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. పరావలయం పారాబోలా. దీర్ఘవృత్తం ఎలిప్స్. అతి పరావలయం హైపర్బోలా. ధ్రువ నిరూపకాలు. ఈ టాపిక్స్ వచ్చేసినప్పటికీ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ 2Bలో టాపిక్స్. అంటే మనకి వైశ్లేషిక రేఖాగణితం 9th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న ఆల్ చాప్టర్స్. ఓకే, నెక్స్ట్ త్రికోణమితి మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 1A టెక్స్ట్ బుక్ సగం పార్ట్ అంతా మనకి ట్రిగనోమెట్రీ ఉంటుంది. మనకి ట్రిగనోమెట్రీలో 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1A. ఓకే, ఎత్తులు దూరాలు ఇది మనకి లాస్ట్ 10th లెవెల్లో ఉంటుంది. త్రికోణమితి అనువర్తనాలు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఓకే, ట్రిగనోమెట్రీ కోసం మనం 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1A టెక్స్ట్ బుక్ చదవాలి. నెక్స్ట్ సదిశ బీజగణితం. సో వెక్టర్ ఆల్జీబ్రా
సో ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1 year టెక్స్ట్ బుక్లో 4th లెసన్ 5th లెసన్. నెక్స్ట్ కలనగణితం అంటే కాలిక్యులస్ అంటే మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1B. అవకలనం డిఫరెన్షియేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1B. అవకలజ అనువర్తనాలు అంటే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B. నెక్స్ట్ సమకలనం అంటే ఇంటిగ్రేషన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2A. నిశ్చిత సమాకలనం డిఫినైట్ అండ్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2B. నెక్స్ట్ అవకలన సమీకరణాలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2B. ఇదండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించిన సిలబస్ తెలుగులో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో దాంట్లో మనకి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన మెథడాలజీ బిట్స్, సైకాలజీ బిట్స్ అన్నీ 1 by 1 అప్లోడ్ చేస్తున్నాను. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.